తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు 2024 తర్వాత ఫ్యూచర్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగుదేశం పార్టీకి అది జూనియర్ ఎన్టీఆరే. నా అల్లుడు ఏపీకి కాబోయే సీఎం అని గర్వంగా చెప్పుకోవాలని నాకు ఉంది అంటున్నారు. మరైతే ఆయన చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకేమి 1, 2 సంవత్సరాలు కాదు, దాదాపు 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన 2 దఫాలు అంటే 10 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు. ఆయనకి ఎక్కడ ఏం జరిగేదనేది చాలా బాగా తెలుసు. కానికే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌ని రాజకీయంగా ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ తప్ప ఇంకెవ్వరూ ముందుకు నడిపించలేరని, ఆ తాతగారి ఆశీస్సులు ఈ మనవడి కోసమేనని, ఎన్టీఆర్ వస్తే రాజకీయంగా మంచి విజయం సాధిస్తారనే ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారట. మరి పాతకి సంబంధించిన విషయాలు కొత్తకి ఏదో రకంగా పనికొస్తాయన్నట్టుగా చంద్రబాబు దగ్గరుండి మరి జూనియర్ ఎన్టీఆర్‌ని రంగప్రవేశం చేయించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అయితే సమాచారం. తారక్ కూడా రావడానికి సిద్ధమైనట్టుగానే తెలుస్తోంది. కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ అవుతుంది. ఏపీకి నెక్స్ట్ సీఎం నా అల్లుడే అంటూ జూనియర్ ఎన్టీఆర్ కోసం సంచలన వ్యాఖ్యలు చేశారట. మరి జూనియర్ ఎన్టీఆర్‌ని సీఎం అవ్వడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారా? ఎందుకంటే చాలామంది అక్కడ డెసిషన్స్ తీసుకునేది కేవలం ఒకరో ఇద్దరో మాత్రమే. మరి అందులో జూనియర్ ఎన్టీఆర్ రావాలని స్వయంగా చంద్రబాబు కోరుకుంటుండడంతో అందరూ ఎంతో ఆనందంగా ఓకే చెప్తున్నారనేది సమాచారం. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అటు సినిమాలు చేసుకుంటూనే రాజకీయాలు చేసుకుంటూ నెమ్మదిగా తన పొలిటికల్ కాన్టాక్ట్స్ పెంచుకొని అత్యధికంగా మారాలనైతే ఆయన కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఈ వీడియో కూడా ఎంతో సెన్సేషన్‌గా మారుతోంది.